నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి అంశంపైన కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపేందుకు సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ పేపర్ లీకేజ్ వంటి సంబంధించినటువంటి విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మీరు కూడా అనుకుంటున్నారా? వాస్తవానికి ఏంటంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మేము దేశాన్ని బాగు చేస్తాం అంటున్నారు. కానీ యువత ఏదైతే చదువుకొని పైకి వచ్చే యువత ఉన్నారో విద్యార్థుల నోళ్ళలో మన్ని కొట్టినట్టు గతంలో కూడా నీట్ పేపర్ లీకేజ్ అయింది బీజేపీ ప్రభుత్వంలో. మళ్ళీ కూడా ఇప్పుడు ఇదే ప్రభుత్వంలో నీట్ పేపర్ లీకేజ్ కావటం చాలా అన్యాయం. విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దెబ్బతీయటానికి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న పెద్ద నాటకం ఇది. వీలుంటే ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు ఉన్నారో వారు నీటు వద్దని ఏదైతే ప్రతిపాదన పెట్టారో అదేవిధంగా అసలు ఈ నీటు అనేదే వద్దు, ఎక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని మా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ యొక్క విధానంలో దేవేంద్ర ప్రధాన్ వెంటనే ఏమాత్రం విద్యార్థుల పట్ల ఈ దేశం పట్ల భక్తి ఉన్న వారు వెంటనే రాజీనామా చేయాలని. రాజీనామా చేస్తేనే పరిష్కారం దక్కుతుందా, లేకపోతే కేంద్రంలో ఈ శాఖకు సంబంధించి విధానపరమైనటువంటి మార్పులు ఏమైనా అవసరమా? రాజీనామాతో పాటు ఈ యొక్క విద్యాశాఖ అనేది పటిష్టంగా నిర్మాణం చేస్తే బాగుంటుందని టీఎస్ఎస్సీ తరఫున మేము తెలుపుతున్నాం. అన్న, చివరిగా కేంద్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి? కేంద్ర ప్రభుత్వం నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గత రెండున్నర నెలల నుంచి వెళ్ళి ఈ యొక్క పేపర్ లీకేజ్ మీద అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్నా కానీ ఈ యొక్క ప్రజాపాలకులు, ప్రభుత్వాలు నడిపించే ప్రజాప్రతినిధులుగా ఫీల్ అవుతున్న అసమర్థత, చిత్తశుద్ధి లేని ప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నతమైన పరీక్షా విధానాన్ని యూపీఎస్సీ ఏ విధంగా అయితే నిర్వహిస్తుందో దాని లెవెల్లో మిగతా అన్ని ఎగ్జామ్స్ కూడా నిర్వహించాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాను. భారత ప్రభుత్వ ప్రతినిధులను హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లక్షలాదిగా కోట్లాదిగా జనాలు, విద్యార్థులు, యువకులు, ప్రజలు రోడ్ల మీదకి వచ్చినా కానీ ఈ యొక్క బీజేపీ ప్రతినిధులకు చిత్తశుద్ధి లేకపోవడం, వాళ్ళకు సీము నెత్తురు లేకపోవడం, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు బొద్దిగలని చెప్పుకుని చేస్తున్న పార్టీ ఏదైతే ఉందో అంతకన్నా దారుణమైన బతుకు వాళ్ళది. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. ఒక విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి రాజీనామా చేయాలని అంటున్నా కానీ సిగ్గు లేకుండా పదవులలో ఉంటారు కాబట్టి వాళ్ళకి నిజంగా సిగ్గు లేదు, సీము లేదు, నెత్తురు లేదు కాబట్టి వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి. ఇక పైన జరిగే ఏదైతే నేషనల్ లెవెల్లో జరిగే ఏ ఒక్క ఎగ్జామ్ అయినా కానీ అత్యున్నతమైన విధానాన్ని కొనసాగిస్తూ యూపీఎస్సీ మాదిరిగా ఏదైతే చైనా, జపాన్, అమెరికా అటువంటి దేశాలలో ఏ రకంగా అయితే కొనసాగిస్తారో ఆ రకంగా కొనసాగించాలి. ఇంకోటి ప్రధానంగా ఈ దేశంలో ఉన్న ప్రజలకు, ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు సిగ్గు లేదు. ఫస్ట్ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. గెలిపించిన వాళ్ళనే గెలిపిస్తారు, వాళ్ళనే ఎత్తుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు చిత్తశుద్ధి లేనందుకే ఈరోజు మళ్ళీ అదే ప్రజాప్రతినిధులు గెలిపించినందుకు వాళ్ళు ఈ యొక్క వ్యవస్థను శాసిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మొదటగా ప్రధానంగా చిత్తశుద్ధి ఉండవలసింది ప్రజలకు చిత్తశుద్ధి ఉంటే ఒక నాయకుని ఒకేసారి గెలిపిస్తారు, రెండోసారి వాడిని 100% ఓడగొడతారు. కాబట్టి ఓడగొట్టడమే వానికి స్వస్తి. కాబట్టి ఓడగొట్టడంతో వాడిని మనం దించడం జరుగుతుంది. వాడిని గెలిపించి ప్రజాప్రతినిధిగా వాడిని చట్టసభలకు పంపించి వాడిని రాజీనామా చేయాలనుకోవడం చేతగానితనంగా నేను తెలియజేస్తున్నాను. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ప్రజాప్రతినిధులను ఓట్ల ద్వారా వాళ్ళను ఓడగొట్టాలి, ఓట్ల ద్వారా వాళ్ళని రాజీనామా చేయాలి తప్ప మనం రాజీనామా చేయాలని ఎన్ని ధర్నాలు, ఎన్ని రాస్తారోకోలు చేసినా అది కాని పని. కాబట్టి అధికారం ఇచ్చినాక ఒక్కసారి అధికారాన్ని తీసేయరు. కాబట్టి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దేశ ప్రజలందరూ కూడా ఏకమై మరొకసారి ఇలాంటి అవినీతి ప్రభుత్వాలను మనం అధికారంలో రాకుండా అడ్డుకునే విధంగా పెద్ద ఎత్తున
ఉద్యమం చేయాలి, పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఈరోజు రాష్ట్ర దేశ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను.